ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో ఇటీవల లీటర్ పైన 5 రూపాయలు, పెట్రోలు డీజిల్ పైన లీటర్కు 10 రూపాయలు తగ్గించారు. చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిన్నటి వరకు ధరలు తగ్గించాల్సిన అవసరం లేదు, మాకు సంబంధమే లేదు, ఇది ప్రపంచ మార్కెట్తో సంబంధం ఉన్న అంశం, ఈ పెరుగుదలకు కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు, అసలు మేము ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తున్నాం, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. కానీ సడన్గా ఒక్కసారి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. తగ్గించే వరకు ఎందుకు తగ్గించారంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దేశంలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఎదురు దెబ్బతిన్నది. అందులోనూ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్తూ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ కేల్ ఖతం అని చెప్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, కర్ణాటకలో అనూహ్యంగా బీజేపీని దెబ్బతీసి గెలిచింది. హిమాచల్ ప్రదేశ్లోనైతే ఏకంగా 3 అసెంబ్లీ సీట్లు, 1 లోక్సభ స్థానం గెలిచింది. రాజస్థాన్లోనైతే బీజేపీ 3వ పొజిషన్కు పోయింది. కర్ణాటకలో కూడా 1 సీటు బీజేపీ నుంచి కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో ఒక్కసారి మేల్కొంది, ఇదేదో జరగటట్టున్నదని ప్రజల ఓటు దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ రకంగా ధరలు తగ్గించి ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తగ్గించాలి అన్న డిమాండ్తో ముందుకొచ్చాయి. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరల పొలిటికల్ ఎకానమీని ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మీరు కూడా అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళం చెప్తూ వచ్చాం, కానీ మీరు గట్టిగా చెప్పకపోతే మీకున్న నెట్వర్క్ ఆర్గనైజేషను రాజకీయ పార్టీలకు ఉన్నంత నెట్వర్క్ ఇంకెవరికి ఉండదు. అందువల్ల ఈ అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మొదలు మనకు విషయం అర్థం కావాలి. ప్రజెంట్ ఏజ్ యొక్క లక్షణం ఏంటంటే పోస్ట్ ట్రుత్ ఏజ్ అంటారు, సత్యానంతర ప్రపంచము అని. సత్యానంతర ప్రపంచ లక్షణం ఏంటి అంటే సత్యంతో సంబంధం లేదు, ఏది నిజము ఏది వాస్తవంతో సంబంధం లేదు, నీవు జనాన్ని ఎలా నమ్మిస్తావు అనే దానిపైన రాజకీయాలు ఆధారపడి ఉంటుంది. దీన్ని పోస్ట్ ట్రుత్ పాలిటిక్స్ అంటారు. అందువల్ల అది పెట్రోల్ ధరలు కానీ, అది పెద్ద నోట్ల రద్దు కానీ, అది ఏ అంశమైనా కానీ దాని చుట్టూ తెలివిగా గనక ప్రచారాన్ని అల్లితే ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రయత్నము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నవారు నిరంతరం చేస్తూ ఉండే ప్రక్రియ. సో ఈ ప్రక్రియ మనం పెద్ద నోట్ల రద్దులో చూసాం. పెద్ద నోట్ల రద్దు అయితే నల్లధనం పోతుంది అన్నారు, నగదు ఉపయోగం తగ్గుతుంది అన్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం నగదు 18 లక్షల కోట్లు, ఇవాళ 29,44,000 కోట్లు. మరి నగదు పోయిందా? 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నగదు వాడకం జీడిపిలో 12%, ఇవాళ నగదు వాడకం జీడిపిలో 14.5%. అంటే నల్లధనం పెరగకపోగా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి డిమానిటైజేషన్ ఉపయోగపడింది. కానీ మీరు ఈ ఫంక్షన్లు బయటికి వెళ్ళి ఓ పేదవాడిని అడగండి, సార్ మోడీ గారు పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేశారని అడగండి, డబ్బున్నోళ్ళ సంగతి తేల్చడానికి పేదల కొరకు రద్దు చేశాడని చెప్తారు. అంటే ఆ రకంగా ప్రజల్ని నమ్మించగలిగారు. అలాగే ఈ పెట్రోల్ ధరలపైన ఆ రకంగా నమ్మించాలి. నమ్మించేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు అని. అందువల్ల ప్రతిపక్షాల బాధ్యత ఏంటంటే అధికారంలో ఉన్నవారు ఏ పదజాలంతో ఏ భావాన్ని దాచి ఉంచారో ఆ గుట్టు విప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఉదాహరణకు
ఇవాళ పెట్రోల్ ధరలకు ఏం చెప్పారు? ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగాయి, మేమేం చేస్తాం, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే పెరిగాయని చెప్పారు. ఇది నిజమా? కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. ఇది నిజం కాదు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని బీజేపీకి అప్పచెప్పిన రోజు ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $108. ఇవాళ ఇప్పటికీ కూడా $83-85 మించి లేదు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక $100 దాటి ఏనాడు ప్రపంచ మార్కెట్లో ధరలు పెరగలే. ఏప్రిల్ 2020లోనైతే ఇది $19 పడిపోయింది. మరి ఇంత తక్కువగా ప్రపంచ చమురు మార్కెట్లో ధరలుంటే మరి ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి? 2013లో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర $101. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక దశలో $140 పర్ బ్యారెల్ కూడా పెరిగింది. 2013లో $101. ఆ రోజు పెట్రోల్ ధర లీటర్కు $63. డాలర్ ధర రూపాయి ధరలో వచ్చిన మార్పును కూడా పరిగణలోకి తీసుకున్నా కూడా $76 అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు $101 ప్రపంచ చమురు మార్కెట్లో బ్యారెల్ చమురు ఉంటే, పెట్రోల్ ధర $76 ఉంటే, ఇవాళ ఎందుకని ఇది $110 అయింది అని అడిగే అధికారం మీకుందా లేదా? మీరు గట్టిగా అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. అయ్యా, మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ ముడి చమురు మార్కెట్లో ధరలు $101 ఉంటే పెట్రోల్ ధర $76 ఉంది, ఇవాళ $85 కూడా లేదు, మరి ఎందుకు $110 ఉంది? దీనికి కారణం ఏంటి అంటే పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని విపరీతంగా పెంచారు. 2014లో పెట్రోల్ పైన 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిన రోజు భారతదేశ ప్రభుత్వము పెట్రోల్ పైన లీటర్కు $9.48 కేంద్ర ఎక్సైజ్ సుంకం వసూలు చేసింది. ఇవాళ $32.90 పెరిగింది. ఈ $5 తగ్గించినాక కూడా $27.90, అంటే $28. తగ్గించాక కూడా మోడీ గారికి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అప్పచెప్పిన రోజుతో పోలిస్తే 300% ఎక్కువ. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు, అయ్యా మేము అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ 300% పెట్రోల్ ధర పెరిగింది, మరి ఎందుకు పెరిగిందో చెప్పండి అని అడగాలి. ఇక డీజిల్ పైన అయితే కేంద్ర ఎక్సైజ్ సుంకం 2014లో $3.56, ఇవాళ $31.80. $10 తగ్గించాం కదా అంటున్నారు. తగ్గించాక కూడా సుమారు $22 ఉంటుంది, అంటే సుమారు 600%. అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టే సమయానతో పోలిస్తే ఇటీవల తగ్గించాక కూడా పెట్రోల్ 300% కాస్ట్లీ, డీజిల్ 600% కాస్ట్లీ. మీకు ఇంకోటి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, విమానాల్లో వాడే ఇంధనం పైన పన్ను తక్కువ ఉంటుంది, పెట్రోలు డీజిల్ పైన పన్ను ఎక్కువ ఉంటుంది. మరి మాకు అర్థం కాదు, విమానాల్లో పోయేవాడు పేదవాడా? సో ఈ స్థాయిలో ఎప్పుడైతే కేంద్రం పెంచుతుందో రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, మేము పెంచలేదు కనుక తగ్గించేది లేదు అన్నాడు. నిజమే, మీరు పెంచలేదు, కానీ కేంద్ర మీరు పెంచినరా లేదా అనే చర్చ కూడా నేను పెట్టడం లేదు. కేంద్ర ఎక్సైజ్ సుంకం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రానికి కూడా వాట్ పెరుగుతుంది. అది మీరు పెంచినట్టు కాదా? మరి మీరు ఎందుకు తగ్గించలేరు అనే క్వశ్చన్ కూడా అయ్యాయి. అందువల్ల అటు కేంద్ర ఎక్సైజ్ సుంకం భారీగా పెరిగినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాల వాట్ కూడా భారీగా పెరిగి తడిసి మోపడై ప్రజలపైన భారంగా మారింది. ఇక రెండవ వాదన బీజేపీ వాళ్ళు చేసేది, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయిల్ బాండ్లు చేశారు, ఆ అప్పులు మేము కట్టుకుంటూ వస్తున్నాం, మేము కట్టుకుంటూ రావడం వల్ల ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని. దీన్ని మించిన పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. ఎందుకు ఒక పాట బీజేపీ ఒక నాయకుడు చెప్తాడు, మేము 2 లక్షల కోట్ల కాంగ్రెస్ ఆయిల్ బాండ్లు కట్టినామంటాడు, ఇంకో అతను 1.5 కోట్లు కట్టినట్టాడు. నిజంగా అసలు ఎంత కట్టారు? అహ్మద్ పటేల్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు,
కాంగ్రెస్ గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఆయిల్ బాండ్ల కమిట్మెంట్ మీకు ఎంత అని అడిగాడు క్వశ్చన్ నెంబర్ 296 అనుకుంటాను. 2018లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న అహ్మద్ పటేల్ అడిగిన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు మేము 3,500 కోట్ల మేరకు అసలు ఆయిల్ బాండ్ల పైన చెల్లించాం. ఇక ఏడాదికో 10,000 కోట్లు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. ఏడాదికి 10,000 కోట్లు వడ్డీ ఒక్క బీజేపీ ప్రభుత్వం కట్టడం లేదు. అంతకుముందు నా ఆయిల్ బాండ్ల పైన యూపీఏ ప్రభుత్వం కూడా ఏడాదికి 10,000 కోట్ల వడ్డీ కట్టింది. కానీ అసలు చెల్లించింది కేవలం 3,500 కోట్లు. ఇక 2021లో కొన్ని ఆయిల్ బాండ్స్ మచ్యూర్ అవుతాయి. ఇవన్నీ కలిపినా కూడా 40-50 వేల కోట్లు దాటదు. మరి 2 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మీరు కట్టింది 3,500 కోట్లు. ఈ కట్టాల్సింది 2024 వరకు కట్టాల్సింది కలుపుకున్నా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2014లో అదనంగా వసూలు చేసిన దాంట్లో కేవలం 3% మాత్రమే, కేవలం 3% మాత్రమే. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 2014-15లో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ ద్వారా 99,000 కోట్ల ఆదాయం వస్తే 2020-21లో పాండమిక్ ఇయర్లో ఇది 3,61,000 కోట్లకు పెరిగింది. 2021-22లో అయితే 4 లక్షల కోట్లకు చేరబోతుంది. ఇంత భారీ మొత్తంలో ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారో మీరు చూడండి, వంట నూనెల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు అయితే 48% పెరిగింది లాస్ట్ ఏడాది. ఇంకో లెక్క కూడా చెప్తాను మీకు. 2021లోనే పెట్రోల్కు లీటర్ పైన 28 రూపాయలు పెరిగింది ధర. తగ్గించిందంత 5 రూపాయలు. 28 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించారు. డీజిల్ పైన లీటర్కు 26 రూపాయలు పెరిగింది 2021లో. తగ్గించిందంతా 10 రూపాయలు. ఈ లెక్క చూస్తే ఒక కథ గుర్తొస్తుంది. ఒక అతను ఒకరోజు బస్సు ఎక్కాడు. జీతం మొత్తం పర్సులో పెట్టుకొని బస్సు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ అన్నాడు. జేబులో పర్సు లేదు, ఎవరో కొట్టేశారు. సార్ బాధపడుతున్నాడు. కండక్టర్ వచ్చి, నాకు అదంతా అనవసరం, టికెట్ తీసుకో అంటున్నాడు. సార్ అర్థం చేసుకోండి సార్, నా పర్సు కొట్టేశారు, మొత్తం జీతం పోయింది సార్, ఒక్క క్షణం టైం ఇవ్వండి అంటే, నీ ఇష్టం, టికెట్ తీసుకుంటే తీసుకో, లేకపోతే దిగిపో అన్నాడు. ప్రయాణికులంతా కండక్టర్ పైకి వేశారు. అన్యాయం అయ్యా, అతను పర్సు పోయి బాధపడుతుంటే నువ్వు టికెట్ అన్నావు, నా ఉద్యోగ సంగతి నాది అన్నాడు. ఈలోగా ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఏం సార్ కండక్టర్ గారు, నిజాయితీ ఉండాలి మీకు, ఆయన పర్సు పోయి బాధపడుతున్నాడు, ఇంకో ఆ మనిషి టికెట్ నేను తీసుకుంటా అని చెప్పి జేబులోకి 5 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా కలియుగంలో ఇంతటి పుణ్యాత్ములు ఉన్నారా, పక్క వాని కొరకు టికెట్ తీసుకున్నాడని. తర్వాత తెలిసింది ఏంటంటే అసలు పర్సు కొట్టేసినాడే వాడు. అంటే పర్సు కొట్టేసి 5 రూపాయలు టికెట్ తీసుకొని మార్కులు కూడా కొట్టేసి 28 రూపాయలు లీటర్కు ఒక్క ఏడాదిలోనే పెంచి 5 రూపాయలు తగ్గించి మార్కులు కొట్టేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? దీన్ని ఎక్స్పోజ్ చేయాలా వద్దా? మాలాంటి వాళ్ళు స్వతంత్రంగా వీటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం. కానీ కేవలం మా స్ట్రెంత్ సరిపోదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఉన్న బలం ముందు వ్యక్తులుగా మాకుండే బలం పరిమితం ఉంటుంది. అందువల్ల ఈ విషయాలు మీరు బయట పెట్టండి. అయ్యా, కాంగ్రెస్ ఆయిల్ బాండ్లను రోజు చెప్తున్నారు కదా, దమ్ముంటే చర్చకు వస్తావా? నేను ఒక టీవీ ఛానల్లో బీజేపీ నాయకులను సవాల్ చేసిన, కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన ఆయిల్ బాండ్ల వల్ల నిజంగా పెట్రోల్ ధరలు పెరిగాయని మీరు నిరూపిస్తే నా జీవితంలో టీవీ కెమెరా ముందుకు రాను, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. దానికి ఆన్సర్ లేదు. తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, ఆ టీవీ వాళ్ళకి చెప్పారట, సార్ నాగేశ్వర్ గారు ఉన్నప్పుడు మమ్మల్ని పిలవకండి సార్, అందులో పెట్రోల్ ధరల మీద అసలే పిలవకండి. ఎందుకంటే నేను చెప్పాను ఆ రోజు, అయ్యా కాంగ్రెస్ ఆయిల్ బాండ్ల పైన బీజేపీ కట్టింది అంటున్నారు కదా, ఏ డాక్యుమెంటో చెప్పండి అన్న. డాక్యుమెంట్ లేవు. మీరు డాక్యుమెంట్లు చెప్పకపోతే నేను చెప్తాను డాక్యుమెంట్లు అని చెప్పి అహ్మద్ పటేల్కు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చెప్పాను. బడ్జెట్ డాక్యుమెంట్లో మీకు పేమెంట్స్ అండర్ సెక్యూరిటీస్ అండ్ లోన్స్ అని Annexure 2E of 2020-21 బడ్జెట్
అనెక్సర్ 6E ఆఫ్ ద 2014-15 బడ్జెట్ ఫలానా పేజ్ నెంబర్లో ఉంది, చూసుకోండి, నేను చెప్పే లెక్కలు తప్పైతే అన్న. సో అందువల్ల ఇది ఒక పెద్ద అబద్ధం. ప్రపంచ మార్కెట్ ఒక అబద్ధం, కాంగ్రెస్ ఆయిల్ బాండ్ ఒక అబద్ధం. ఇక దీనికి ఇప్పుడు ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, ఓ పని చేద్దాం, అస్సాంలో ఒక మంత్రి చెప్తాడు, బీజేపీ మంత్రి, ఓ పని చేద్దాం, పెట్రోల్ ధర పెరిగితే ప్రజలు బాధపడకుండా స్కూటర్ మీద 2 కాదు 3 పోయటానికి పర్మిషన్ ఇద్దామంటాడు. డబుల్ రైడ్ కాదు ట్రిపుల్ రైడ్కి పర్మిషన్ ఇద్దామంటాడు. ఇంకో పెద్ద మనిషి అంటాడు 95% ప్రజలు పెట్రోల్ డీజిల్ వాడేవాళ్ళు డబ్బున్నోళ్ళే అంటాడు, పేదవాళ్ళు కాదంటాడు. ఉచిత వ్యాక్సిన్లకు మేము ఖర్చు పెడుతున్నాం కదా అంటాడు. ఉచిత వ్యాక్సిన్లకు కేంద్ర బడ్జెట్లో ఖర్చు పెట్టింది 35,000 కోట్లు. ఇప్పటికీ ఒక 22 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది కలిపితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్, మీకు డౌట్ రావచ్చు. మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు, వాళ్ళేమో ఈ డబ్బులతోనే అభివృద్ధి చేస్తారంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ పెట్రోల్ డీజిల్ పైన ఇన్ని లక్షల కోట్లు ప్రజలు చెల్లిస్తుంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని మీరు అడగచ్చు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మనమందరము పెట్రోల్ పైన డీజిల్ పైన 100 రూపాయలు కడుతుంటే దాదాపు 60 రూపాయలు పన్నే కడుతున్నాం, 60% పన్నే కడుతున్నాం. కానీ ఈ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి చేస్తున్న ముఖేష్ అంబానీ ఎంత పన్ను కడుతుందో తెలుసా మీకు ఎవరికైనా? మీకు ఆశ్చర్యం వేస్తుంది. మనమేమో సాధారణ ప్రజలేమో ఆటో డ్రైవర్ కానీ బండి మీద పాల డబ్బా పెట్టుకొని స్కూటర్ మీద పోయేవాడు కానీ 60% వరకు కడుతుంటే 60%. ముఖేష్ అంబానీ కేవలం 3% కడుతున్నాడు పన్ను. ఆయనకు వచ్చిన లాభాలు ఎంత అంటే 2021-22లో 55,461 కోట్లు. ఆయన కట్టిన ట్యాక్స్ 3.1%. మీకు ఆశ్చర్యం వేస్తే గూగుల్లో కొట్టండి, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని కొట్టండి, మీకు వస్తుంది. అంటే అంబానీ అదానీ లాంటి వాళ్ళేమో రాహుల్ గాంధీ చెప్తుంటాడు చూడు, ఆ 2 మిత్రులు అని. సో ఆ 2 మిత్రులేమో 3% పన్ను కడతాడు. కోట్లాది మంది భారత ప్రజలేమో 60% పన్ను కట్టాలట. ఇది న్యాయమా? ఇది మొదటిగా ఉదాహరణ, కంపారిజన్ మీకు చెప్పేది. ఇక 2వ కంపారిజన్ కూడా చెప్తాను. అయ్యా 2019-20లో ఒక ఉదాహరణ చెప్తాను. పెట్రోల్ డీజిల్ పైన మనం కట్టిన డబ్బు ఎక్కడికి పోతుంది అర్థమయ్యటానికి. 2019-20లో భారత ప్రజలు పెట్రోల్ డీజిల్ పైన కట్టిన పన్నులు ఒక్క కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నే 2,40,000 కోట్లు. ఈ 2,40,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాదిలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, 10% తగ్గించారు అంబానీ అదానీలకు. తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం నష్టపోయిన ఆదాయము 1,45,000 కోట్లు. అంటే ఒక ఏడాది ఉదాహరణ మీకు చెప్తున్నాను. 2,40,000 కోట్లేమో 100 కోట్ల భారతీయుల నుంచి వసూలు చేసి 1,45,000 కోట్లేమో 10 మంది పెద్ద పెద్ద కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దోచిపెట్టింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజల నుంచి ఎందుకు వసూలు చేసింది, ఎక్కడికి పోతుంది అని. అందువల్ల పెట్రోల్ డీజిల్ పైన ప్రభుత్వాలు చెప్తున్న వాదన పూర్తిగా అబద్ధ వాదన. అది నిజం కాదు పూర్తిగా. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన పెట్టాను. ఆ ప్రతిపాదన ఏంటంటే, పెట్రోల్ డీజిల్ పైన మీరు ఒక 20 లక్షలు 15 లక్షలు ఉన్న కారు పైన స్పెషల్ ట్యాక్స్ వేసి ఆర్టీసీగా డబ్బులు ఇవ్వండి అని పెట్టాను. సో అందువల్ల ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల భారము ప్రభావము రాజకీయంగా ప్రభావం చూపెట్టడం మొదలైంది. అందువల్ల నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే రావడానికి కారణం ఏంటంటే, మీకు చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్తే కాంగ్రెస్ పార్టీ దేశమంతటా రాష్ట్రమంతటా పెట్రోల్ డీజిల్ కథ కనుక ప్రజలకు చెప్పగలిగితే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రజలకు ఉపశమనిస్తుంది. అందువల్ల నేను ఇక్కడికి వస్తుంటే మీడియా మిత్రులు అడిగారు, ఏం సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిస్తే పోయారంటే బీజేపీ వాళ్ళు పిలుస్తున్నా పోతాకని చెప్పేది ఒకటే ఉంటుందన్న. ఇదే చెప్తా, నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ రుచించింది, నేను పోయి చెప్తున్నా, మధ్యలో మీకేం బాధ అన్న. ఎందుకు చెప్తున్నా అంటే నా స్వార్థం ఏంటి అంటే, రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ
రాష్ట్ర ప్రజానీకం దగ్గరికి వెళ్ళి ఈ మాటలు కనుక చెప్పితే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించి కేంద్ర ప్రభుత్వం కనుక పన్నులు తగ్గిస్తే కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం కలుగుతుంది కనుక ఇవాళ కాంగ్రెస్ వేదిక నుంచి ఈ విషయాలు చెప్పడానికి ముందుకొచ్చాం. అందువల్ల రాబోయే కాలంలో మీరు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన మరింత లోతుగా అధ్యయనం చేయండి. ఇప్పటికి నాకు ఇచ్చిన సమయం పూర్తవుతుంది కనుక నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో కనుక పెట్రోల్ డీజిల్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వరం కొట్టండి, దాదాపు ఒక 4-5 గంటలు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు కూడా దయచేసి అధ్యయనం చేయండి. వివరంగా అందులో లెక్కలు గణాంకాలు ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారాన్ని మీ ముందుంచాం, ప్రజల ముందుంచాం. మీరు కూడా అధ్యయనం చేయండి, మరింత ఎక్కువ జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు కథలుగా చెప్పి ప్రజల్ని మోసగించగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారన్నా వాస్తవాలు ప్రజలకు చెప్పకపోతే సమాజం ముందుకు పోదు. ఆ రకంగా రాజకీయ చైతన్యాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.